యూట్యూబర్ ప్రశ్న రావణ్ మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన కొద్ది గంటల్లోనే మరో కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు చూద్దాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 29న జనసేన నాయకుడు బొజ్జాకుమార్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. రావణ్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి పిఠాపురం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ ఆయనపై పలు సెక్షన్ల కింద అనేక కేసులు నమోదు చేశారు. బుధవారం రాత్రి ఆయనను సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో స్థానిక కోర్టు నుంచి బెయిల్ పొందిన కొద్దిసేపటికే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ఆయనను వేరొక కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా ఆయన అరెస్టుల పరంపర ఆగలేదు. తాజాగా కాకినాడ కోర్టు ఒక కేసులో ఆయనకు వ్యక్తిగత బెయిల్ మంజూరు చేసిన కొద్ది నిమిషాల్లోనే మచిలీపట్నం పోలీసులు మరో పాత కేసులో ఆయనను తిరిగి అదుపులోకి తీసుకున్నారు. ఇలా వరుసగా మూడోసారి ఆయన అరెస్టు కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై సుమారు 35 కేసులు నమోదైనట్టు సమాచారం. కోర్టు పరిసరాల్లో జనసేన కార్యకర్తల నిరసనల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను జైలు నుంచి బయటకు రానివ్వకుండా ఒక కేసు తర్వాత మరో కేసులో ఇరికిస్తోందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్రశ్న రావణ్ వరుస అరెస్టుల ఉదంతం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఒక కేసులో బెయిల్ వచ్చినా వెంటనే మరో కేసులో అరెస్ట్ అవ్వడం, ఇది చట్టపరమైన ప్రక్రియ, రాజకీయ కక్ష సాధింప అన్న చర్చకు దారితీస్తోంది. ఈ పరిణామంపై తదుపరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంట్రీ పల్స్. ఒక కేసులో బెయిల్ వచ్చినా వెంటనే మరో కేసులో అరెస్ట్ అవ్వడం, ఇది చట్టపరమైన ప్రక్రియ, రాజకీయ కక్ష సాధింప అన్న చర్చకు దారితీస్తోంది. ఈ పరిణామంపై తదుపరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంట్రీ పల్స్.